మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ కోసం ఫ్యాన్స్ అయితే గట్టిగానే ఎదురు చూస్తున్నారు. మొదట ఈ సినిమాపై కొంత నెగిటివ్ వైబ్ ఏర్పడినప్పటికీ ఆ తర్వాత ట్రీజర్ తో కొంత నమ్మకం అయితే కలిగింది. దర్శకుడు శంకర్ కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ఫైర్ అవ్వకూడదు అనేలా జాగ్రత్తలు అయితే తీసుకున్నాడు. ఇక దిల్ రాజు కూడా ఎంతో నమ్మకంతోనే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. కాబట్టి తప్పకుండా సినిమా కంటెంట్ గట్టిగానే క్లిక్ అవుతుందని ఫ్యాన్స్ అయితే నమ్మకంతో ఉన్నారు. ఇక ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రెగ్యులర్ ప్రమోషన్ కూడా మొదలు పెట్టడానికి మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన ట్రీజర్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక రామ్ చరణ్ ఈసారి 3 భిన్నమైన షేడ్స్ లలో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ క్యారెక్టర్ మరింత పవర్ఫుల్ గా ఉండబోతుందని ఆలోచింపజేసే విధంగా మంచి సందేశం కూడా ఈ సినిమాలో ఉంటుందని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అతి ముఖ్యమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎక్కడ నిర్వహిస్తారు అనే విషయంలో కూడా ఫ్యాన్స్ అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చేది ఎవరు అనే విషయంలో కూడా ఇది వరకే చాలా రకాల గాసిప్స్ అయితే పుట్టుకొచ్చాయి. లేటెస్ట్ గా వస్తున్న టాక్ ప్రకారం అయితే నిర్మాత దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను పిలవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అధికారాలు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమా ఈవెంట్లలో కూడా పాల్గొనలేదు. ఆయన హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్ లో కూడా పెద్దగా పాల్గొనట్లేదు. దీంతో ఇప్పుడు రామ్ చరణ్ కోసం గేమ్ చేంజర్ ఈవెంట్ కు వస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ వీలును బట్టి ఆయనకు అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. అది కూడా గోదావరి జిల్లాలోనే చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తాడేపల్లి, రాజమండ్రి, కాకినాడ లాంటి ప్రాంతాలపై కూడా ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ వేడుకకు నిజంగా పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం అంచనాల స్థాయి మరింత ఎక్కువగా పెరిగిపోతుంది. మరి దిల్ రాజు ప్రణాళికలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.